నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సార్ సార్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ సార్ సార్ ఓకే ఓకే సార్ రండి సార్. రెండు సార్లు అడిగినాను, ఇవాళ కూడా చెప్పినాను. కానీ ఎక్కడో వేరే చోట మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు షబ్బీర్ భాయ్ పోయేద్దామని. ఆయన తరఫు నుంచి బట్టలు అండ్ వంట సామాను, స్టవ్, గ్యాస్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి నేను యాజ్ ఏ అడ్వైజర్గా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎం హౌసింగ్ గారు, ఇంకా అధికారులు అందరూ నేను సబ్మిట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఓకే సార్ పనిచేసి గౌరవ్ అందరూ నాయకులు మాట ఇస్తారు కానీ ఎవరు పూర్తి ఆయన వాగ్దానాలు చేయరు. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు అమలు చేసి చూపించుకున్నారు. రేవంత్ రెడ్డి అంటే వాటి మాటలు కాదు, రేవంత్ రెడ్డి చేసి చూపించే వ్యక్తి పేరు రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ. ఓకే एक मिनट चिता था बात करा रही चले बोले ना अरे मार्क कनेक्ट ఇంకా 4 గదులు కావాలని కోరుకుంటున్నాము. అలాగే బాయ్స్ స్కూల్ సెంటర్ మాకు ఇక్కడనే 10th క్లాస్ సెంటర్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సరపల్లి పిల్లలకు, మా ఊరు పిల్లలకు, విలేజ్ వాళ్ళకు 10th ఎగ్జామ్ రాయడానికి అక్కడికి వెళ్ళే వరకు చాలా ఇబ్బంది అవుతుంది. సెంటర్ ఇక్కడ కావాలని మరొక మనసు. అదొకటి ఇప్పటికి కూడా చాలా ప్రాబ్లం ఉంది. మళ్ళీ వచ్చే ముందు వర్షాలకు కూడా అది అవుతుంది ఆగదు అనేది భయంకరంగా ఉంది. అది ఒకటి చేయగలరని మా మనవి. మరియు లక్ష్మి వీళ్ళిద్దరి ఇల్లు కూలిపోయి ఉంది. అందుకోసం వీళ్ళకిద్దరికి తెలంగాణ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. రేవంత్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, మరియు కామారెడ్డి షబ్బీర్ అలీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇలా ఇల్లు కూలిపోవడం చూసి గుర్తుంచుకొని మరి వాళ్ళకి ఇట్లా ఇల్లు కట్టియడం మన కాంగ్రెస్ నాయకత్వానికి చెందుతుంది. ఇది అంత మంచి నాయకుడు మనకు ముఖ్యమంత్రి అయినందుకు మనం గర్వించాలి. ఒకసారి అందరూ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి, అట్లాగే మున్సిపల్ చైర్మన్ ఉమారాణి గారికి, ఈ లోకల్ సర్పంచ్, అట్లాగే గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ అన్న గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసన్న గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్కడికి హాజరు కైలాసీన్ అన్న గారికి, పెద్దలు కైలాసీన్ అన్న గారికి, ఇక్కడికి హాజరైనటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు, యువ నాయకులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రెస్ సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రోజు ఈ వాతావరణం చూస్తుంటే పండగ వాతావరణం. మా ప్రభుత్వం ఏంటంటే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనేది దీన్ని బట్టి నిరూపిస్తున్నాం.
ఆ రోజు ప్రభుత్వంలో లేకున్నా ఈ పాదయాత్రలో భాగంగా ఇక్కడ చూసినటువంటి ఈ పేదవాళ్ళ పరిస్థితి చూసి రేవంత్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారికి ఒక మాట వీళ్ళు ఇల్లు కట్టించి చూపిద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజు ఇందిరమ్మ గృహాలు లోపలికి వెళ్లి మొత్తం వాళ్ళిద్దరిని మాట్లాడిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీకు మంచి 2 ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారము ఎలక్షన్ లో గెలవగానే సారు షబ్బీర్ అలీ గారికి మాట్లాడి ఆ ఇల్లు సంగతి చూడమని చెప్పగానే షబ్బీర్ అలీ గారు వెంటనే కలెక్టర్ గారికి మాట్లాడి అప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని చెప్తే వాళ్ళిద్దరు కూడా రిజెక్ట్ చేసారు. ఎందుకంటే నాసిరకంగా ఉన్న ఇల్లు మేము ఈ ఇళ్లలో ఉండమని చెప్పి డబుల్ బెడ్రూమ్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు మాట్లాడు. మహిళా సంఘాలలో ఉండండి, భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది. హలో మరి ఈరోజు 2 పత్రాలు కూడా ఇవ్వడం. ఇక్కడ 27 ఇల్లు మంజూరైంది. ఎందుకు పూర్తి చేసుకుంటలేరు? వాట్ ఈస్ ద రీజన్? సర్పంచ్ అమ్మా చేయండి. ఇప్పుడు బేస్మెంట్ అయిన వాళ్ళకు కొత్త ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, బేస్మెంట్ ఉన్న వాళ్ళ మీద ఉంటే మనం ఇవ్వలేదు. ఇప్పుడు ఏం ఆర్డర్ వచ్చింది డిఎంఓ గారు? అన్నం కదా, ఇప్పుడు బేస్మెంట్ వరకు వచ్చినాము, ఇంకా కొన్ని దినాలైతే స్లాబ్ వరకు వస్తాం. ఒకటే నేను పిల్లగాడు బుట్టంగా ఉరుకుమంటే ఉరుకుతుందా? టైం పడుతుంది. బేస్మెంట్ అన్నారు, బేస్మెంట్ కు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు బేస్మెంట్ కు అలో చేస్తున్నాం. ఇప్పుడు కొంతమందికి ఆడదాకా అన్నాం. అది కూడా ఒక అలాంటి కేసులు ఉంటే డిఎం గారికి ఏంటి, అది కూడా రాసి మెల్లమెల్లగా కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతో సహా ఇప్పుడు ఎన్నో విధంగా కారు ఉంటా, మోటార్ సైకిల్ ఉన్నదని కొన్ని బండ్లు అప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 2 మహిళలకు 2 ఇల్లు ఇక్కడ కట్టించినాం. ఇంకో అమ్మాయి ఇచ్చి బిక్నూర్ రేఖ మేమన్నా ఏదైనా సాయం చేయమంటే మేము చేస్తాం, కానీ గవర్నమెంటే కట్టిస్తుంది, గవర్నమెంట్ నుంచి అవుతుంది. అది ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినారు కాబట్టి అది మేము కట్టించినాం. వేరే కూడా ఐస్పాట్ 5 లక్షల రూపాయల నామ్స్ ఉంది. ఆ నామ్స్ ప్రకారంగా మీరు కట్టుకోండి. ఏదో విధంగా కొంత ఆర్థిక సాయం మేము మీకు అందజేస్తాం స్టార్ట్ చేసేందుకు అని తెలియజేస్తూ, కొట్లాటలు వద్దు, మంచిగా చేసుకోండి. మనం ఉండి 4 రూమ్లు కావాలన్నారు, మీకు ఇచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, దాంట్లో ఇమీడియట్లీ పెట్టించేయండి. అదొకటి. రెండోది ఆమె కోరిక చెరువు కట్ట ఈయనది కాదు, ఇరిగేషన్ ఉన్నారా ఎవరన్నా రాసుకొని మీరు ఫార్వర్డ్ చేసేయండి కరెక్ట్ గా. మూడోది బాయ్స్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అయితే వీళ్ళకు సెంటర్ ఇక్కడనే అవుతుంది, మాలలకు ఇక్కడ సెంటర్ అవుతుంది. ఇప్పుడు మన ఫండ్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేయండి కాంపౌండ్ వాల్ ఇమ్మీడియట్లీ. మళ్ళా నేను ఒక నెలలో వస్తే ఆ కాంపౌండ్ వాల్ స్టార్ట్ అయినట్టుగా చేయండి. నేను ఊరికి వట్టిగా రాను, మరి మళ్ళా ఇవి అయితేనే మళ్ళా ఊరికి వస్తా. అది నాకు ఇప్పుడు